గోదావరమ్మ ఉరకలేస్తోంది. ధవళేశ్వరం దగ్గర 12.7 అడుగులు దాటి ప్రవహిస్తోంది. 10 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది. లంక గ్రామాల్లో భయం నెలకొంది. పూర్తి సమాచారం ధవళేశ్వరం నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చడం జరిగింది. ప్రస్తుతం 10,44,000కు పైగా క్యూసెక్కుల నీరు, వరద నీరు సముద్ర తీరానికి తరలి వెళ్తోంది. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి 10 లక్షలకు పైగా వాటర్ ఫ్లో ఉండడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయడం జరిగింది. 14 లక్షల క్యూసెక్కులు వరద నీరు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక సమీపంలో వరద నీరు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి పెరుగుదల ఉండడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అయ్యి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు, వరద నీరు ఫ్లో అవుతుండడంతో లంక గ్రామాల మీద ప్రభావం పడడం జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రికి ఆనుకుని ఉన్నటువంటి కేదార్ లంక, అదేవిధంగా మరొక అంటే ఈ లంకల మీద ఎదురు లంక, వీటి మీద ప్రభావం పడడం జరిగింది. ఇప్పటికీ ఇవి జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో 293 మందిని రాజమండ్రిలో ఉన్నటువంటి ఆల్కాన్ గార్డెన్కు మున్సిపల్ కళ్యాణ మండపంలోకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా మీద కూడా ఈ గోదావరి యొక్క ఉగ్ర ప్రభావం పడడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంకల మీద ఈ ప్రభావం పడడంతో ప్రస్తుతం ఏవైతే ఉడిముడి లంక, గంటి పెదమూడి లంక, బురుగు లంక, అలగిరివారిపేట గ్రామస్తుల యొక్క వెళ్ళేటువంటి రహదారి మీద కాజ్వే మీదకి, ముక్తేశ్వరం కాజ్వే మీదకి వాటర్ లెవెల్ చేరుకోవడంతో ప్రస్తుతం ఈ లంక గ్రామాల యొక్క రాకపోకలు నిలుపుదల చేయడంతో అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ అప్రమత్తమయ్యారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పడవలను అంటే ఈ గోదావరి నీటిని దాటేందుకైతే ఈ లంక గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి పెరుగుదలతో కోనసీమలో ఉన్నటువంటి గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు నిండు కుండలా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు ఆచంట, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి కోనసీమ వైపు ఉన్నటువంటి గోదావరికి కూడా రాకపోకలు నిలిచిపోవడం, అంటే పంట ఏర్పాటు కూడా నిలుపుదల చేయడం జరిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో వరదలు ముంచెత్తుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. విలీల మండలాల్లో వరద ఉధృతి ఉండడంతో 85 చోట్ల ముంపుకు గురైంది. సుమారు 100 గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడడం జరిగింది. కోనవరం మండలం ఉదయ భాస్కర్లో కాలనీలోకి నీరు చేరడం జరిగింది. దీంతో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సబరి గోదావరి సంగమం వద్ద 40 అడుగుల మేర గోదావరి ప్రమాదకర స్థాయిలో నీరు చేరుకోవడంతో ప్రస్తుతం అటు అల్లూరు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తం కావడం జరిగింది. మొత్తంగా అయితే గోదావరి ఉధృతి పెరగడంతో ఇటు ఎగువన ఉన్నటువంటి అల్లూరు జిల్లా నుంచి మొదలు ఈ దిగువన ఉన్నటువంటి కోనసీమ జిల్లా వరకు కూడా అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా నీటిని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రస్తుతం 10 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు అంటే గోదావరికి ధవళేశ్వరం వద్ద 12 అడుగుల వద్ద ఫ్లో అవుతుంది. ఇది మరింత పెరిగేటువంటి సూచనలు కనిపిస్తుండడంతో రెండవ ప్రమాద హెచ్చరికకు జారీ చేసేటువంటి సమీపానికి వచ్చేసరికి ఈ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ శాఖ అది జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగానికి సమాచారం అందిస్తూ ఎక్కడైతే ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఉందో ఇక్కడ ప్రమాదం లేకుండా ఎవరైతే ఈ వాటర్ ఫ్లోని చూసేందుకు వస్తున్నారో వారిని నియంత్రించేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ పహారా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎలాంటి ప్రమాదం లేకుండా ఏదైతే ధవళేశ్వరం మీద నుంచి వాటర్ ఫ్లో ఉందో దాన్ని అంతటినీ కూడా ఇబ్బంది లేకుండా సముద్ర తీర ప్రాంతానికి వదులుతున్నటువంటి సందర్భం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కనిపిస్తుంది. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.